హాయ్ అండి, ఈ రోజు అయితే కనుక నేను చిక్కుడుగాయ అయితే కనుక వండుతున్నాను. చిక్కుడుగాయలో చూడండి గింజలు చూడండి, పిక్కలు అంటారు. ఇక్కడ వైజాగ్ సిటీలో అయితే ఇంకా పిక్కలు అంటారు. మేమైతే కనుక రాయలసీమలో అయితే గింజలు అని చెప్తామన్నమాట. ఈ గింజలు కంపల్సరీగా ఉండేటివి తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్. పైనుండి వచ్చేసి చాలా హెల్దీ కూడా. అందుకనేసి నేను ఇవన్నీ బాగా ఏమైనా పురుగులు ఉన్నాయేమో అనేసి ఇలాగ ఓపెన్ చేశానండి. చేసిన తర్వాత గింజలు అనేటివి బయటకు తీసాను, ఇవి అనేటివి పక్కన పెట్టేశాను ఇలాగా. ఇప్పుడైతే నేను కర్రీ వండబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ కళాయి అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా నీట్గా చేసి పెట్టుకున్న ఈ గింజల్ని మాత్రం ఇందులో వేసి శుభ్రంగా ఒకసారి కడిగేస్తానండి. ఉల్లిపాయ కూడా ఇందులోనే మనం కడిగేసి శుభ్రంగా ఉల్లిపాయతో గింజలతో పాటు వేసేసి తాలింపు పెట్టేద్దాము. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే కనుక నూనె అయితే కనుక మనకు బాగా వేగిందండి, అంటే వేడెక్కిపోయింది. బిస్మిల్లా. చిక్కుడుకాయ గింజలు ఉల్లిపాయ మొత్తానికి 3 వేసాను. చిక్కుడుకాయ వేసిన తర్వాత మనకు ఫాస్ట్గా ఉడకాలి అనుకుంటే సాల్ట్ ముందుగా యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్, పసుపు అండి. పసుపు కూడా మనకు కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది, అందుకనేసి సాల్ట్ పసుపు ఈ రెండు కామన్గా ముందుగానే వేయాలి. 2 వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇంకా బాగా కలిపేద్దాము. మగ్గిందో లేదో చూద్దాము. జస్ట్ కొద్ది లైట్గా అయితే మగ్గిందండి. ఇది చిన్న మంట మీదనే నేను అలాగ వదిలేస్తాను. చిన్న మంట మీద మగ్గితేనే బాగుంటుంది టేస్టీగా. ఎప్పుడైనా హై మీద వండకూడదు, కాయగూరలు ఏవైనా కానీ సరే చిన్న మంట మీద కుక్ అవుతేనే బాగా రుచి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఇందులో టమోటా స్పూన్కే యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేసి టమోటాను ఇవల్ల బాగా మగ్గాలి, అందుకని చిన్న మంట మీద అలాగ వదిలేస్తాను. మనకు చిక్కుడుగా అనేది సగం మగ్గిందండి. సగం మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కారం పొడి అయితే మన ఇష్టం అండి, ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా అండి, ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేసి నేను పౌడర్ చేసి పెట్టాను. చివరిలో కొద్దిగా కొత్తిమీర అండి. మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇంకా బాగా కలిపేద్దాము. ఇలాగ అడుగు నుండి బాగా కలిపేసి ఇంకా ఒక్క 2-3 నిమిషాలు అలాగ వదిలేసామనుకోండి, బాగా మగ్గిపోయి మంచిగా టేస్ట్ అయిన చిక్కుడుకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఆ లోపు రోటీ కూడా నేను రెడీ చేస్తున్నాను కాంబినేషన్.